ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఒక రాజకీయ నాయకుడిగా, చలనచిత్ర నటుడిగా, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రత్యేకగా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయం అక్కర్లేనటువంటి పేరే ఎన్టీఆర్. అయితే ఈరోజు ఆయన 102వ జయంతి. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నేను స్థాపించారో అప్పటి నుంచి కూడా మహానాడు అనేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా కొనసాగించుకుంటూ వస్తుంది. ఈరోజు ఆ మహానాడు కూడా చాలా ఘనంగా ప్రస్తుతం కడపలో జరుగుతూ వస్తుంది. అయితే ఈయన జయంతిని పురస్కరించుకొని ఓ పక్క మహానాడు, మరో పక్క ఆయన జయంతి, ఈ రెండు విషయాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ జోనల్గడ్డ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, చూసుకుంటే ఈరోజు అన్నగారు అని చెప్పేసి తెలుగు ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించే అన్నగారి పుట్టినరోజు. అయితే అదేవిధంగా మరో పక్క చూసుకుంటే మహానాడు తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా ఎప్పటి నుంచో దాదాపుగా 4 వసంతాల పై నుంచి కొనసాగించుకుంటూ వస్తుంది మహానాడు అనే కార్యక్రమాన్ని. ఓ పక్క మహానాడు, మరో పక్క ఈ అన్నగారి జయంతి. ఈ రెండింటిని పురస్కరించుకొని అన్నగారి గురించి మరిన్ని విషయాలు చెప్పాలంటే మీ యొక్క అభిప్రాయం ఏంటి? అన్నగారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మహానాడు రంగరంగ వైభవంగా జరుగుతూ వచ్చిందండి. ఇది ఎన్టీఆర్ అభిమానులకి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇది పండగ, ఇది పర్వదినం. అంతలా గొప్పగా భావించి లక్షలాది మంది తరలొచ్చి ఈ వేడుకని అద్భుతంగా నభూతో భవిష్యత్తు అన్నట్టు చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చిన ఆనవాయితీ ఇది, పార్టీలో కొనసాగుతున్న ఆనవాయితీ. అంటే ఎన్టీఆర్ అంటే అభిమానుల్లో కానీ అలాగే కార్యకర్తల్లో కానీ ఉన్న అభిమానం ఎలాంటిదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అయితే ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా 102 సంవత్సరాలు గడుస్తుంది ఎన్టీఆర్ గారు ఇప్పుడు పుట్టినరోజు చూసుకుంటే మనం. దాదాపుగా ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ అంటే ఆయన అభిమానులోనే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన పులకరింపు వస్తుంది ఆ పేరు వింటేనే. అంతగా బలంగా ఆయన పేరు నాటకపోవడానికి గల కారణాలు అంటే ఏమంటారు మీకు సంబంధించి? ఎన్టీఆర్ తారక మంత్రం అండి, ఆ పేరే తారక మంత్రం. ఆయన ప్రజల్లోకి వచ్చి అలా చెయ్యి అలా ఊపితే చాలు అలాగా పరవశించిపోయేవారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అలాగా ఆయన స్పీచెస్ని, ప్రసంగాలను చూసిన అదృష్టం నాకు కూడా ఉంది. చిన్నప్పటి నుంచి ఆయన ఎన్టీఆర్ నేను వీరాభిమాని. అలాగే నాకు చిన్నతనంలో 5 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ని తిరుపతి వెళ్ళి, ఆ తర్వాత చెన్నై వెళ్ళి అక్కడ ఆదర్శనం దైవ దర్శనం ఎన్టీఆర్ది, అలాగే ఇక్కడ వెంకటేశ్వర దైవ దర్శనం. అంటే నాకు ఇద్దరు ఒక సమానమైన దేవుళ్ళలాగా కనిపిస్తారు ఇప్పటికీ అప్పటికి నా హృదయంలో. ఆయనకు అన్న స్థానం అలాంటిది. ఎన్టీఆర్ అంటే ఇంకా అది ప్రతి అభిమానుల గుండెల్లోనూ ఒక దేవుళ్ళగా కొలిచే ఒక దైవం ఆయన. మరైతే ఇప్పుడు నందమూరి కుటుంబం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీని అంటే ఆయన ఒక పక్క చలనచిత్ర నటుడిగా పక్కన పెట్టుకుంటే రాజకీయ నాయకుడిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి ఇప్పుడు ప్రస్తుత పార్టీలు కావచ్చు దేశవ్యాప్తంగా ఎన్నో ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఏదైనా సంక్షేమ కార్యక్రమాలే కదండి, ఏ కార్యక్రమమైనా తెలుగుదేశంతోనే మొదలైంది. ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల్లోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ప్రజల కోసం ఎప్పుడూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ రోజుల నుంచే ఉంది. 2 రూపాయల కిలో పథకం కానివ్వండి, అలాగే జనతా వస్త్రాలు, అలాగే ఆడపిల్లకి ఆస్తి సమానకు, రైతులకి కరెంటు సబ్సిడీ మీద ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ మొదట సంచలనాత్మకంగా చేపట్టిన పథకాలే. ఆ విధంగా ఆయన ఆద్యుడు ఈ పథకాలకి. ఇవి ఇప్పటికి కొనసాగుతున్నాయంటే ఆయన ముందు చూపే దార్శనికుడు కాబట్టి అది ఆ ప్రజల కోసం ఆ నిర్ణయం ఆ రోజు తీసుకోగలిగారు. మరి ఇంకోటి, ఎన్టీఆర్ గారు అంటే ప్రధానంగా గుర్తొచ్చిందంటే ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దానికి ఒక ట్యాగ్ లైన్గా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి శీర్షికతో ఆయన ముందుకెళ్లారు. నిజంగా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని ఇంతవరకు మరొకసారి చెప్పుకుంటే ఆ యొక్క ట్యాగ్ లైన్ ఆదర్శంగా తీసుకుని ఇంతవరకు ఎవరు ముందుకెళ్ళినట్టయితే కనిపించట్లేదు. ఆయన ఆ రోజుల్లోనే ఈ విధమైనటువంటి శీర్షికతో ముందుకెళ్ళడం పట్ల ఈ యొక్క మీ అభిప్రాయం? అది నిజమండి. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే మాట ఎందుకంటే అంతకుముందు ప్రజలు అనేవాళ్ళు ఒక ఓటర్ కిందే చూశారు. ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు అనేవాళ్ళు ఆ ఎన్నికలప్పుడు 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలప్పుడు వాళ్ళని ఓటర్లు అంటే అంతకంటే ఏం లేదు. ఒక 100 రూపాయలు లేకపోతే ఒక మద్యమో మందో ఏదో ఒకటి ఇచ్చేసి ఆ రోజు ఓటు వేయించుకోవడానికి చూసుకున్న పార్టీలే తప్పితే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం అంతకుముందు ఏ పార్టీ ముందుకు వచ్చింది లేదు, ప్రజల్లోకి వెళ్ళింది లేదు. అలాగే ఆయన చైతన్య రథం మీద కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి ప్రజల కష్టసుఖాలు ప్రత్యక్షంగా చూసి గమనించి వాళ్ళ కన్నీళ్ళకి అర్థం ఏంటి తెలుసుకుని వాళ్ళ కష్టాలని కడగండలని తుదముట్టించిన గొప్ప మహానాయకుడు ఎన్టీఆర్. ఆ విధంగా చూసుకుంటే ఎన్టీఆర్ మొదటి నుంచి కూడా ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి, ప్రజల్ని వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకున్నాడు కాబట్టి ఆ ప్రజల్ని ఓటర్లుగా కాకుండా ఒక దేవుళ్ళుగా చూసింది ఆయనే మొట్టమొదట. అందుకే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నది కూడా అందుకే. మరి అయితే ఇందాక మీరు చెప్పారు సీనియర్ ఎన్టీఆర్ గారికి అభిమానం అని చెప్పేసి. ఆయనలో ఏ గుణాలను బట్టించి మీరు ఆయనకు అభిమానంగా మారడానికి కారణం అంటే ఏమంటారు?
ఆయన ఏ సినిమా చూడండి మీరు, పాత రోజుల్లో అందరి సినిమాలు ప్రేమో త్యాగాలో లేదా ఇంకోటి క్రైమో అన్నీ ఉంటాయి. కానీ ఎన్టీఆర్ సినిమాల్లోనూ మీరు గమనించుకుంటే ఆయన పాత్రలన్నీ కూడా సమాజం కోసం, ప్రజల కోసం, ప్రజల పక్షం నిలబడే పాత్రలుగానే ఉంటాయి. అంటే ఆ రోజుల్లో ఒక విలన్, ఒక కరణమో, మున్సబో, లేకపోతే ఒక ప్రెసిడెంటో, లేకపోతే ఇంకొక భూస్వామో ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ప్రజల మీద అరాచకం చేస్తుంటే, ఒక రాచరికమో ఇలాంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ఆ అన్యాయాన్ని ఎదిరించే పాత్రలుగానే ఉంటాయి ఆయన. అంటే దాదాపుగా ఆయన చేసిన 300 సినిమాలు అయితే అందులో ఒక 1000 పాత్రలు ఉంటాయి ఆయన చేసినవి. అలాంటిది అన్ని పాత్రల్లో కూడా ప్రజలకు దగ్గర అవుతా, ప్రజల పక్షానికి, ప్రజలకి హృదయాలు హత్తుకునే పాత్రలు చేశాడు కాబట్టి ఆయనకి అప్పటికిప్పటికి చిరస్మరణీయంగా ఉన్నాయి ఆ పాత్రలన్నీ. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారిని ఒక రాజకీయ నాయకుడిగా ఇష్టపడుతున్నారా, ఒక నటుడిగా ఇష్టపడుతున్నారంటే ఏమంటారు? నేను మొట్టమొదటి నటుగా ఇష్టపడతానండి. ఎందుకంటే నాకు మొట్టమొదట అప్పటి నుంచి ఇప్పుడు నేను అసలు ఎన్టీఆర్ రాజకీయాలు రావడానికి ఇష్టపడిన ఆ రోజుల్లో నా చిన్న వయసులో కూడా ఇష్టపడలేదు నేను. ఎందుకంటే నా తెరనాయకుడు, తెరవేల్పు, నా ఇలవేలుపు లాంటి మహా నటుడు ఎన్టీఆర్ సినిమా రంగం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడా అనేది ఆ రోజుల్లో ఎవరు తట్టుకోలేని విషయం. కానీ ప్రజలకు సేవ చేయాలని సదుద్దేశంతో ఆయన వెళ్తున్నప్పుడు మేమందరూ ఆ రోజుల్లో అందరూ వెనక ఉండి ఆయన హారతులు ఇచ్చారు, నిరాధనాలు పెట్టారు. కానీ ఇప్పుడు కూడా ఆయన్ని నాలాంటి అభిమాని అయితే ఆయన మొదట సినిమా నటుడిగానే, ఆ మహానటుడిగానే ఇష్టపడతాను. తర్వాత ప్రజల కోసం వచ్చారు కాబట్టి ప్రజానాయకుడిగా ఆయన అంతకంటే నిజంగా గొప్ప విజయాన్ని సాధించారని చెప్పుకోవాలి. ఓకే. మరి మొత్తంగా ఇప్పుడు ఎన్టీఆర్ గారి కుటుంబానికి సంబంధించి ఇప్పుడు నందమూరి కుటుంబం ఇంకా సినిమాల్లోనే చాలా అగ్రగామిగా రాణిస్తుంది, రాజకీయాల్లో కూడా అంతే ఉన్నారు. మరి ఆయన కుటుంబం గురించి మీ యొక్క అభిప్రాయం? క్రమశిక్షణ గల కుటుంబం, అన్నగారి కుటుంబాన్ని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా క్రమశిక్షణే ఆయన అలవర్చుకున్నది, క్రమశిక్షణ నేర్పించింది కూడా. అలాగే పార్టీ కూడా అలాగే నేర్చుకుంది. కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, క్రమశిక్షణే పునాదులుగా ఈ రోజుకి నడుస్తున్న ఏకైక పార్టీ ఈ దేశం మొత్తం మీద ఒక్క ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఓకే. మరి ఇంతవరకు మరి అన్నగారి గురించి చర్చించుకున్నాం. మరి ఇక చూస్తే మహానాడు ఈసారి కొత్తగా కడపలో పెట్టారు. కడప గడ్డ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన నినాదంతో, దేవుడి గడప అయినటువంటి కడప అని చెప్పేసి నినాదంతో ముందుకెళ్తున్నారు. మహానాడు ఇప్పుడు చూసుకుని చాలా ఘనంగా కూడా జరుగుతుంది. 2025 మహానాడు కడపలో పెట్టడం గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అక్కడ పెట్టడం సరైందేనంటారా? ఎక్కడైనా సరైందేనండి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల పెట్టారు, ఇంకా కొన్ని చోట్ల ఇంకా పెట్టకుండా ఉండిపోయినాయి. అట్లాంటప్పుడు మనం ఎక్కడైతే ఇంకా మనం ఈ మహానాడుని ఇంకా నిర్వహించలేదు అలాంటి ప్రదేశాల్లో అలా ఇదొకటి ఉంది కడప. ఆ విధంగా యాదృచ్ఛికంగా కడపని నిర్ణయం చేసుకోవడం జరిగి ఉండొచ్చు. ఓకే. మరి ఇప్పుడు కడపలో జరుగుతున్న మహానాడు మీరు గమనించారా? ఎట్లా జరుగుతుంది ఏంటని చెప్పేసి? రంగరంగ వైభవంగా జరుగుతుంది. నభూత భవిష్యత్తు అన్నట్టు జరుగుతుంది. ప్రజలు నిరాధన పడుతున్నారు. ఓకే. అంటే మీరు ఇంతవరకు ఎన్ని మహానాలు చూసి ఉంటారంటారు? అంటే మీకు అవగాహన ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా. అంటే మనం ప్రత్యక్షంగా చూడలేకపోయినా టీవీలోనో లేకపోతే మరో చోట మనం ఎప్పుడు కూడా దాన్ని చూస్తూనే ఉన్నాము. ఆ మహానాడు ఎప్పుడు జరిగేలాగానే ఇప్పుడు కూడా అంతే ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా జరుగుతుందని నేను చెప్తున్నాను. ఓకే. అంటే గత మహానాడులకి ఇప్పుడు జరుగుతున్న మహానాడుకి ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయంటారా, లేకపోతే గతంలోనే ఉందంటారా? ప్రత్యేకతలు అంటే ఎప్పటికప్పుడు ఉంటాయండి. ప్రతి సంవత్సరం కొత్త విశేషాలు ఉంటాయి, కొత్త వేదిక ఉంటుంది కాబట్టి, కొత్త మాటలు ఉంటాయి, కొత్త రాజకీయ నిర్ణయాలు ఉంటాయి కాబట్టి, ఎప్పుడు నూతన వరవడి అనేది ఎప్పుడు ఆ పార్టీకి ఉండేదే కాబట్టి, కొత్త సంస్కరణలు తీసుకొచ్చేది ఆ పార్టీకి ఉంటుంది కాబట్టి అవన్నీ ఈ వేదిక నుంచి మనం తెలుసుకోవచ్చు. ఓకే. మరి ఇప్పుడైతే తాజాగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి చేతుల్లో నడిపించబడుతుంది. అన్నగారు స్థాపించినటువంటి పార్టీ. ఇప్పుడు నారా లోకేష్ గారి చేతుల్లో ఈ పార్టీ నడిపిస్తున్న వైనం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? తాతకి దగ్గర మనవడండి, తండ్రికి దగ్గర కొడుకు, పార్టీకి పటిష్టమైన నాయకత్వాన్ని అందించగల సత్తా ఉన్న నాయకుడు. అయితే ఇప్పుడు మరి పార్టీ భవిష్యత్తు మంచి నాయకుడి చేతిలో ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే అతను రోజు రోజుకి ఆయన తను సానపట్టుకుంటా తను తీర్చిదిద్దుకుంటూ వచ్చిన నాయకుడు ఇవాళ నారా లోకేష్. లోకేష్ గురించి ప్రజలకి ఎంత నమ్మకం ఉందో అలాగే ప్రజల మీద లోకేష్ కూడా అంతే నమ్మకం ఉంది. ఓకే. మరి అయితే చివరిగా మరొక్కసారి ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకుని, మహానాడు పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కానీ, కార్యకర్తలు కానీ మీ వైపు నుంచి మీరు ఏమన్నా సందేశం అంటే చెప్పాలనుకునేది ఏంటంటే ఏమంటారు? సందేశం తెలుగుదేశం కార్యకర్త సందేశం ఇవ్వకూడదండి, వాళ్ళ నుంచే మనం సందేశం తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ కోసం ఎప్పుడు కూడా బ్లడ్ పెట్టే క్యారెక్టర్స్ తెలుగుదేశం అంటే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటే అలాగా ఉవ్వెత్తున వేలాది లక్షలాది మంది వచ్చే కార్యకర్తలు మనం సందేశం ఇవ్వక్కర్లే. ఒక సందేశంతో, ఒక నాయకుడి సందేశంతో తరలి వచ్చే కార్యకర్తలు ఉన్నారంటే అది ఒక తెలుగుదేశంలోనే, అదే వాళ్ళు ఇచ్చే సందేశం. ఓకే, ఖచ్చితంగా సార్, చాలా బాగా చెప్పారు. నిజంగా ఎన్టీఆర్ గారి జయంతిని ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.